ఒక్క కాలువ 12 గ్రామాల రైతాంగానికి జీవనాధారం. 2 కిలోమీటర్లు 3 కోట్ల రూపాయలు కేటాయిస్తే 10,000 ఎకరాలు సస్యశ్యామలంగా మారే అవకాశం. పాలకుల నిర్లక్ష్యంతో ఎడారిని తలపిస్తున్న 12 గ్రామాలు. కాళేశ్వరం 11/6 ప్యాకేజ్ దుస్థితిపై రైతుల ఆవేదనపై సిగ్నల్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు 11th ప్యాకేజీలో 2 కిలోమీటర్ల కాలువ పూర్తి కాకపోవడంతో దాదాపుగా 12 గ్రామాలకు చెందినటువంటి రైతుల 10,000 ఎకరాలు సుమారుగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. సాగునీరు అందక ఈ 12 గ్రామాల ప్రజలు 15 రోజులుగా కూడా నిరసన తెలియజేస్తున్నారు, నిరాహార దీక్షలో కూర్చున్నారు. అసలు ఈ ప్రాజెక్టు సంబంధించి వివరాలు, వారికి సంబంధించిన ఆవేదన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఈ ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి పెద్దలింగాపూర్ వద్ద ఉన్నాం. చెప్పండి, అసలు ఏంటి సమస్య, ఎందుకు ఈ నిరాహార దీక్ష సంబంధించి కారణం ఏంటి? నిరాహార దీక్షకు సంబంధించి కారణం ఏంటంటే మా ఇల్లంతకుంట మండలం మానకొండ నియోజకవర్గంలో పెద్దలింగాపూరు మరియు దాసారం, చిన్నలింగాపూరు అనేది మన తంగలపల్లి మండలంలో బస్సాపూర్, బాలవనపల్లె, చిక్కుడవనపల్లె నుంచి ఇట్లా తదితర గ్రామాలు ఏకదం మెట్ట ప్రాంతం మీద ఉంటాయి అన్నట్టు 12 గ్రామాలు. అయితే మా దరిద్రం ఏంటి అంటే సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగనాయక సాగరు, సిద్దిపేట నియోజకవర్గం పూర్తి సమేతంగా వచ్చి ఇంటింటికి ఓటడికి మీ మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేదని మొదలు బాధ్యత తీసుకుంటామా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారానే ఆయనను ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. కానీ 15 రోజులుగా ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఒక సంబంధించిన ఆఫీసర్ కానీ ఊరికి రాకపోవడం, మాకు వాగ్దానం ఇవ్వకపోవడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా స్పందించి అసెంబ్లీ నడుస్తూ ఉంది కాబట్టి కొద్దిపాటి బడ్జెట్ ఈ నియోజకవర్గంలో పని జరగాలంటే 3 కోట్లు, ఈ కాలువ మొత్తం కంప్లీట్ కావాలనుకుంటే 9 కోట్లతో అయిద్దని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బడ్జెట్ కేటాయించి మా సమస్య పరిష్కరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే? మాకు ఒక దాచారం శివారు ఇల్లంతకుంట వరకు మానకొండూరు ఉంది. అటు సిద్దిపేటకు హరీష్ రావు కంప్లీట్ చేసుకున్నాడు, ఇటు కేటీఆర్ కూడా సిరిసిల్ల నియోజకవర్గం కంప్లీట్ చేసిండు. కానీ పెండింగ్ అనేది మానకొండ నియోజకవర్గంలో కవంపల్లి సత్యనారాయణ చేయాల్సినటువంటి పని ఇది. మీకు ఎన్నికల్లో హామీ ఇచ్చారా దీనికి సంబంధించి? ఇంటికి తిరిగి హామీ ఇచ్చారు, వీడియోలు కూడా ఉన్నాయి, మహిళలు కూడా ఉన్నాయి, వాళ్ళ భార్య కూడా వచ్చింది. ఆడోళ్ళకు బొట్టు పెట్టుకుంటా, అమ్మ మన అందరం కలిసి వ్యవసాయదారులమే, మేము కూడా మాకు కూడా వ్యవసాయం ఉంది, మేము కూడా తక్షణమే మీకు ఏ పని చేయకుండా ఫస్ట్ నీళ్ళు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా మేము ఓట్లేయడం జరిగింది. ఇప్పుడు 15 రోజులుగా దశలో కలెక్టర్ గారు కలిసాం. కలెక్టర్ గారు కలిస్తే సంబంధించిన డీని తోలిండు. డీని తోలితే డిఏ ఏమంటా అంటే ఇది బడ్జెట్లో శాంక్షన్ కావాలి, బడ్జెట్ శాంక్షన్ అయితేనే మేము వర్క్ చేయగలుగుతాం అన్నాడు. మొదలొచ్చేమో మేము జేసీ పెట్టి తీస్తా అన్నాడు. ఒక 4 రోజులు టైం ఇచ్చినాం, టైం ప్రకారం రాకపోతే దీక్ష కూర్చున్నాం. ఇక ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏంటంటే ఎవరిని అడిగి కూర్చున్నారు అని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు నిజమే ఎవరిని అడిగి కూర్చున్నాం, మా తప్పే కావచ్చు. కానీ ఎమ్మెల్యే గారు మీరు ఎవరిని అడిగి ఓటేయడానికి వచ్చారు మా దగ్గరికి? నామినేషన్ వేసేటప్పుడు మాకు చెప్పారా? ఇలా రైతులు కూర్చుంటేనేమో ఎవరిని అడిగి కూర్చున్నా అంటారు. మరి నువ్వు నామినేషన్ వేసేటప్పుడు మాకు చెప్పామని కూర్చున్నావు అని మేము ఎదురు ప్రశ్న అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మా దరిద్రం ఏంటంటే 2 ఇల్లంతకుంట మండలంలో డ్యాములు ఉన్నాయి. అటు మిడుమానేరు, ఇటు అన్నపూర్ణ, 2 డ్యాములుండి ఇల్లంతకుంట మండలానికి 4 గ్రామాలకి ఇయ్యాలి. మహిళలు రైతులు నిరాహార చేస్తే ఒక్కసారి మేము ఓటేస్తేనే అక్కడికి ఎమ్మెల్యే స్థానం వేయండి కదా. ఈ సత్యనారాయణ అంటేనే ఒక్క 2 నిమిషాలు, ఇప్పుడు 3వ రోజు 4వ రోజు నడుస్తుంది అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 3 రోజులలో 2 నిమిషాలు మాట్లాడి మా నియోజకవర్గంలో 4 గ్రామాల్లో నీళ్లు లేక 15 రోజుల నుంచి మహిళలు కూర్చుంటారు. ఒకసారి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా గురించి స్పందించి చెప్పండి మా రైతులకు అని చెప్తే అయిపోయే సమస్య కదా. దాని వీళ్ళు అడిగేటోళ్ళే లేరు, ఈయన మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడో మాకు అర్థమవుతుంది. నా అందాలకైతే అనుకునేది ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాలు పునర్నిర్మితం అవుతాయి. అందులో ఈ మండలం సిరిసిల్ల పోతుందట, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పోతుంది. ఇది వత్తేంది పోతేంది అనే ఆలోచన సత్యనారాయణ ఉన్నాడు. ఇది మా కాన్స్టిట్యూన్సీ చివరికి ఉంటాయి 4 గ్రామాలు. ఈ 4 గ్రామాలు వెళ్ళిపోతే ఇటు కలుస్తాయి. కలిసినప్పుడు ఇది అటు వెళ్ళిపోతుంది. కాబట్టి వాస్తవంగా ఈ పని జరిగితే ఎవరికి పోతుంది? కేటీఆర్ పోతాయి. ఈ చిన్న వర్క్ జరుగుతుంది కనుక కేటీఆర్ నియోజకవర్గం వెళ్ళిపోతుంది. ఈ ఫండ్ తీసుకుపోయి ఇక్కడ పెట్టేందుకు అనే ఉద్దేశం వీళ్ళకి ఉంది కావచ్చు నాకు తెలిసి. ఈ ఫండ్ ఇక్కడ పెట్టి ఈ ఫండ్ దుర్వినియోగం చేయడం ఎందుకు? ఇది కేటీఆర్కి వెళ్ళిపోతుంది, మనకి ఏమొస్తుంది అన్న ఆలోచన ధోరణి వాళ్ళకి ఉంది కావచ్చు. మేబీ
కేటీఆర్ పేరు వస్తే పని చేయాలి అంతే కదా. ఇప్పుడు ఈ చిన్న వర్క్ జరిగితే వాటర్ ఎట్టిపోతాయి, కేసీఆర్ కాన్సెన్స్ వెళ్ళిపోతాయి. మహా అయితే 5 నెలల్లో ఈ కాన్సెన్స్ రద్దుబాలు జరుగుతుంది కావచ్చు. ఈ వర్క్ జరిగితే ఎటు వెళ్ళిపోతాయండి వాటి? ఈయన కూడా విఫలం అయిపోతుండ్రు. అసలు మా అదృష్టమా మా దురదృష్టమా మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు 11వ ప్యాకేజ్ అంటే ఇది కాళేశ్వరంలో భాగంగా ఉండేటువంటి ప్రాజెక్టే. అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదనేటువంటి అంటే కూలిపోయింది అనేటువంటిది వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కాళేశ్వరం అనేది ఒక పనికిరాని ప్రాజెక్ట్ గా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 7వ కాలువ ఈ 6వ కాలువ పూర్తయితాయని మీరు అనుకుంటున్నారా? అయితే బాగుంటుంది. అసలు వీళ్ళు చేస్తారా చేయరా డౌట్ వస్తుంది మాకు. వీళ్ళ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే నిరసనలో ఎన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా? వాళ్ళకి మేము 15 రోజులు అవుతుంది దీక్షలో కూర్చొని. ఎందుకు చేస్తున్నారమ్మా నిరాహార దీక్ష? 11/6 కాలువ పూర్తయితే కనుక మాకు 9,500 ఎకరాల భూమి సాగు అవుతుంది. ఈ సాగు అయితే మేము ఇట్లా ఆడవాళ్ళం వచ్చి రోడ్డు పైన కూర్చునే పరిస్థితి మాకు రాదు. మేము ఇంట్లో ఉంటే వంట చేసుకొని ఏదో ఉండే వాళ్ళము. ఈ రోజు మాకు భూమికి సాగు నీరు లేక మేము వచ్చి ఇక్కడ రోడ్డు పై కూర్చొని ఏడ్చినా కూడా ఎమ్మెల్యే సార్ గారు అమ్మో మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను రాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఫోన్ చేస్తే అంటే ఇట్లా నిరాహార దీక్ష చేసే పరిస్థితికి కారణం ఎవరంటారు? ఇప్పుడు ఎవరు కారణం అంటే ఇప్పుడు చెప్తే మా ఎమ్మెల్యే సార్ గారే. మా ఎమ్మెల్యే సార్ గారు వచ్చి ఇదంతా చూసి మాకు పొలాలు సాగుతాయి. ఇప్పుడు కూడా నీళ్లు లేవు. నిన్న మొన్న కనీసం అర్ధగంట నన్ను నడిచింది. ఈ రోజు అయితే ఒక్క బొట్టు నీళ్లు కూడా లేవు. మొత్తం ఈయన అంగింది వరి ఏం చేస్తుడు అని చెప్పి ఒక అగ్గిపుల్లు వేసుడు. అయితే మేము ఒకటే దాంట్లో ఉన్నాం. అయితే నీళ్ళు వచ్చుడా మేము చచ్చుడా అంతే. ఇక అంత పెద్ద కఠిన మేమే మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం. కేసీఆర్ సార్ అన్న కొన్ని పనులు చేసిండు. ఇది ఇంకా కొన్ని ఉన్నాయి కదా చేస్తలేడు. ఊకే ఒకరిని ఎందుకని చెప్పి ఈ సార్ని ఎన్నుకుంటే ఈ సార్ ఇంత తినే కుట్ల మన్ను పోసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇప్పుడు కాలువ కూడా కాళేశ్వరంలో ఉన్నది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఈ మాటను ఎట్లా చూస్తారు? అది అవుతుందని అనుకుంటున్నారా? వీళ్ళు ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు కంపల్సరీ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాని ప్రాజెక్ట్ అంటున్నారు. అవన్నీ కాదు వాళ్ళు ఏదో పుకార్లు చెప్తున్నారు. కాకపోతే అయ్యా పనికిరాని మా తోటి వాళ్ళందరూ బతుకుతురు. మరి ఆ కాళేశ్వరం పనికిరాంది మా చుట్టూ ఉన్న భూములన్నీ ఎట్లా సస్యశ్యామలం అవుతున్నాయి? మాకు నీళ్లు కావాలి సారు. కాళేశ్వరం అది పనికిరాంది అని అంటే పనికిరాంది అంతగిరి నింగపురం ఇటు ఊర్లన్నీ సిద్దిపేట మొత్తం పోతాయి అన్ని నీళ్లు. ఈ నింగపురానికే రావా? ఈ నింగపురానికి ఒక్కదానికే పనికిరాని కాలువనా? మా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి మమ్మల్ని ఓట్లు అడిగిండు. ఓట్లే ఇర్రి మీరు అక్క పిల్లలు కూడా తోలుకొచ్చుకుంటాం. ఇన్నే 2 రాళ్ళు పెట్టుకుంటా అనుకుంటాం. మీరు ఒక్కరం చచ్చేదాకా కూడా ఇన్నే ఉంటాం. మేము కాలువనే రావాలి. మాకు కాలువ వస్తే బతాం, కాలువ రాకుంటే ఇస్తాం అని విన్న చేస్తాం. ఇప్పుడు ఈ కాలువ వస్తే తప్ప మీ పంటలు లేవు సారు. ఒక్కొక్కరము 1000 బోర్లు 1000 ఫీట్లు వేసినాం. బోర్లు ఒక్కటి కూడా వాళ్ళలేదు. నాకు నా భర్త లేడు. నాకు ఒక కొడుకే లేకు. పైసలు పంపించి చెయ్యాలి సారు. మరి అలా ఇవ్వాలి పైసలు. డబ్బులు ఏంది ఎవరు ఇస్తారు? ఎవరి భూమి అయినా ఇస్తామా? మనం అయితే ఇస్తామా? ఆ డబ్బులు ఇవ్వాలి. మా కాలువ చెయ్యాలి. ఎమ్మెల్యే చెయ్యాలి. అంతే. ఎమ్మెల్యే చెయ్యాలి. కాలువ పైసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి అప్పచెప్పాలి. మా కాలువ మాకు చేయాలి. అంతే. బతుకులేవు సారు. మాకు ఏం లేదు. ఇంటికాడ ఆధారం పిల్లల స్కూల్లో ఫీజులకే 1,50,000 దాకా కట్టినాం. అప్పు తెచ్చినాం కట్టినాం. 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చినాం. 3 బోర్లు వేసినాం. ఒక్క బోరు కాలే. బావి తోడినాం. ఒక్క బొట్టు రాలే. ఉన్న పొలం మొత్తం ఎండిపోయింది. మేము అప్పుల పాలైనాం. మేము 15 రోజుల నుంచి కూర్చున్నా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అత్తలేడు. అన్న రమ్మని కూడా మేము ఫోన్లో పెట్టినా గానీ మమ్మల్ని ఇంటే కూడా పట్టించుకుంటలేడు. మేము పేదలం కాబట్టి పట్టించుకుంటలేడు. ఇది రైతుల ప్రభుత్వము మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ అప్పటి మాట తప్పిండు. మాట తప్పిపోయిండు. ఇప్పుడు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు ఆయనకు? ఇప్పుడు రావాలే మా కాలువ చేస్తున్నానంటే మేము లేదు. ఆవేదన కాళేశ్వరం 6/11 లెఫ్ట్ మైనర్ కాలువ పూర్తి కావాల్సి ఉంది. ఈ కాలువ పూర్తి అయితే తప్ప ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి జీవనోపాధి లేదనేటువంటిది ఇక్కడ వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల హామీగా ఇచ్చారు. ఆ తర్వాత వీరిని
పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. మొత్తంగా కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క 6/11 కెనాల్ దాదాపుగా సిరిసిల్ల తాడూరు వరకు ఉంటుంది. దాదాపుగా 17 కిలోమీటర్ల వరకు కూడా కాలువ పూర్తయింది. ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతంలో కేవలం 2 కిలోమీటర్ మనకు ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మాత్రం 12 గ్రామాలకు సంబంధించిన రైతులు చాలా పెద్ద సమస్యగా ఇది కనబడుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కాలువ పూర్తి చేసే వరకు కూడా తమ నిరాహార దీక్ష కొనసాగుతుంది, తమ నిరసన కొనసాగుతుంది అనేటువంటిది ఈ 12 గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, ఇల్లంతకుంట నుంచి. రైతుల యొక్క ఆవేదన, మహిళా రైతుల కన్నీరును కూడా మీరు చూశారు. భూసేకరణ పూర్తయింది, అవార్డు స్టేజ్ వరకు వచ్చింది. దాదాపుగా 17 కిలోమీటర్ల వరకు కూడా కాలువ పూర్తయింది. కేవలం 2 కిలోమీటర్లు పడవ పెట్టడం ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 12 గ్రామాల రైతులు పూర్తిగా కలవరం చెందుతున్నారు. జీవనోపాధి కోల్పోయే ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. వారి ఆవేదన చూస్తున్నారు కదా. ఇక్కడ పూర్తిగా పంటలన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కాలువను వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిగ్నల్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, పెద్దలింగపూర్ గ్రామం నుంచి.